తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. నా పేరు పేరు ఇడుగు వెంకట రామం. ఇడుగు వెంకట రామం. మా ఊరు పర్వతాలపేట. ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా బార్డర్లో ఉంది. పర్లాకిమిడి అనే ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో వీర్రాజు వెంకమ్మ అనే దంపతులకు మా అమ్మ నాన్నగారికి 1863 సంవత్సరంలో ఆగస్టు 28వ తారీఖున నేను జన్మించాను. నేను చదువుకునేంత అక్కడ చదువుకున్నాను. కొంతకాలం తర్వాత విశాఖపట్నానికి వచ్చాను. ఉద్యోగం అక్కడ ఇస్తామన్నారు, కానీ అక్కడ లేకపోవడం వల్ల మళ్ళా విజయనగరం వెళ్ళాను. కొంతకాలం నేను టీచర్గా పనిచేశాను. అయితే తెలుగు మీద ఇంత కృషి చేసినా నేను తెలుగు టీచర్ని కాదు, నేను సోషల్ టీచర్ని. నేను చెప్పే నేను హిస్టరీ టీచర్. కానీ తెలుగు మీద ఎంతో అభిమానంతో నా మిత్రుడు, మీ అందరికి తెలుసు, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఎవరన్నారు? గురిజాడప్పారావు నా మిత్రులు. వాళ్ళ సహకారం వల్ల అందుకూరి వీరేశలింగం పంతులు గారు లాంటి వారి బోధనల వల్ల నేను తెలుగులో గ్రాంధికంలో ఉంటే అర్థం కాదు. ఆ గ్రాంధికంలో బదులు వ్యవహారిక భాషలో ఉంటే సామాన్యమైన వాళ్ళకు కూడా అర్థమవుతాయనే ఉద్దేశంతో ఆనాడు అన్నమయ్య లాంటి వాళ్ళు మొదలుపెట్టిన వాటిని నేను కూడా కొనసాగించాను. అంతేకాకుండా నేను పనిచేస్తున్న ప్రాంతంలో సవరలు అనే గిరిజన ప్రాంతం వాళ్ళు ఉండేవాళ్ళు. మీ అందరూ తెలుసు, గిరిజనులు అంటే ఎస్టీ ప్రాంతము. అది అక్కడ వాళ్లకు సరిగా వేషం తెలియదు, భాష తెలియదు. ఒకవేళ వాళ్ళ భాష తెలిసినా వాళ్ళ భాషలో వాళ్లకు లిఖితం లేదు, అంటే అక్షరాలు లేవు. అటువంటి వారి కోసం నేను కృషి చేసి వారికి ఒక అక్షరాలను నేను కూర్చాను, వాళ్లకు నిఘంటువులను కూర్చాను, వాళ్లకు ఒక వ్యాకరణాన్ని కూర్చాను. ఈ విధంగా సవరణలకు ఎంతో మేలు చేకూర్చాను. దానికి నాకు ఎంతో కష్టాలు కూడా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళంతా గిరిజన ప్రాంతాల్లో ఉంటారు, ఎక్కడెక్కడో అడవులలో ఉంటారు. వాళ్ళ కోసం నేను అడవులు వెళ్ళాను. అక్కడ చూస్తే చాలామందికి ఈ మలేరియా వచ్చి చనిపోతున్నారు. అటువంటి వాళ్ళ కోసం చాలా రోజులు నేను బాధపడ్డాను. మరి ఇంత బాధలు పడి ఇంత చేసినందువల్లనే ఈనాడు మనం పత్రికలలో చూస్తున్నాం. పత్రికలలో వాడుక భాషలలో మరి మీరంతా కూడా ఈనాడు చదువుకుంటున్నారు. దీనికి ప్రధానమైనది ఇది ఏమిటంటే, ఇది నాకు ఈ మలేరియా జ్వరం రావడం వల్ల వినికిడి శక్తి పోయింది. ఇది ఏ ఊరు? ఇనపట్టలే గట్టిగా. ఇది నాకు వినికిడి శక్తి యంత్రం. ఈ వినికిడి శక్తి యంత్రంతో నేను ఇలా పెట్టుకొని 50 సంవత్సరాలు వాళ్ళ యొక్క భాషను నేను విని నేర్చుకొని వాళ్ళ కోసం కృషి చేశాను. సౌర భాష పూర్తిగా చెవుడైపోయింది నాకు. ఆ వినికిడి శక్తి దాంతోనే నేను మాట్లాడగలిగాను. వాళ్ళు ఏం చెప్తున్నారో నేను వినగలిగాను. మరి నా తర్వాత చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు తెలుగు భాషకు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి మన తెలుగును మనం కాపాడుకోవాలి. మన తెలుగును అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకొని రావడం కూడా మరి చాలామంది అవధానాలు చేస్తున్నారు. మరి సహస్రావధానాలు, ద్విసహస్రావధానాలు, ఇవన్నీ కూడా మన తెలుగులో ఉండే మంచి మంచి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా మన తెలుగును మనం కాపాడుకుంటాం. మన ఎంతసేపు ఉన్నా కూడా మన తల్లిని అమ్మ అని పిలిస్తేనే ఆ అనుబంధం అనేది తెలుస్తుంది. తల్లి అని పిలుస్తాము మనం. అంటే ఆ గ్రాంధికంలో తల్లి ఉండొచ్చు, కానీ మనం ప్రేమగా ఆప్యాయతగా పిలిచేది అమ్మ నాన్న. మన డాడీ మమ్మీలలో ఉండదు ఆ ఆప్యాయత. కాబట్టి ఎంత వృద్ధిలోకి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా
ఎక్కడైనా ఉన్నాంగా మన తెలుగు భాషను అభిమానించండి, ఆదరించండి, గౌరవించండి. మరి ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు. తెలుగు తల్లికి జై, తెలుగు భాషకు జై.